సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సందీప్ గోపాల. సో ఇలా సడన్గా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. నేను వేరేదికి పోదాం అనుకున్నా. ఇవాళ సాకేత్ గాంధీ బౌలింగ్ సెలక్షన్ ఉండే మన స్టేడియంలో ఉప్పల్లో. అటు అనుకున్నా కానీ సడన్గా ఇటు పోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ సీనడం కూడా కామెడీ పోదాం అనుకున్నాడు, తన బుల్లరం రైల్వే స్టేషన్ కాడ ఉన్నంట, తనను కూడా తోలుకోపోదామని. సో ఇంతవరకు చేసిన 3-4 వీడియోలలో వాయిస్ చక్కగా రాలే. ఇప్పుడు మనం చేసిన ఆ తీట పని ఏంటంటే, ఏముందా ఇక్కడ పిన్ కనబడుతుందా, మైక్ తీసుకున్నప్పుడు ఆ పిన్ వచ్చింది సపరేట్గా. దీనికోసం మోటో బ్లాగ్ కోసం తీసుకున్నప్పుడు గోప్రోకి అడాప్టర్కి అటాచ్ చేయడానికి ఈ మైక్ ఉండే అమెజాన్లో. సో దానికి పిన్ వచ్చింది. మనకు 3.5mm 3 లేయర్స్ ఉంటాయి, దానికి 3 లైన్స్ ఉంటాయి. సో అడాప్టర్కి పెట్టాల్సింది వచ్చేసి 2 లైన్స్ ఉండాలి దానికి. ఆ 2 లైన్స్ ఉన్నది ఆల్రెడీ దానికి అటాచ్డ్ అయ్యి వచ్చింది నాకు అప్పుడు 6 months బ్యాక్ నేను ఈ మైక్ తీసుకున్నప్పుడు. సో అదేంటంటే అప్పుడు మర్చిపోయినా. ఇన్నొద్దు నేను చేసిన తీట కథ ఏంటంటే టైప్ సి తోటి పెట్టి ఛార్జింగ్ యూఎస్బి పోర్ట్కి పెట్టిన దాన్ని. సో వాయిస్ అనేది మొత్తం గోప్రో నుంచి రికార్డ్ అయింది అది ఇన్నొద్దులు. మళ్ళా మొన్న యూట్యూబ్లో చూసే వరకల్లా ఏందిరా ఇట్లా వస్తుంది వాయిస్ అని చూసే వరకల్లా వాడి పిన్ పెట్టాలని ఉందల్లా. అప్పుడు రిలీజ్ అయ్యి ఒక గంట సేపు లెంకిన దానికోసం. గంట సేపటికి దొరికితే దాని తర్వాత పెట్టినాక వాయిస్ ఇలా ఉంది. 3 వీడియోలు శంషాబాద్ దగ్గర రామాలయంకి వెళ్ళిన వీడియో, మా అంకలం అక్కడ సైడ్ కాళీమాత టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము ఆ వీడియో, అన్నీ కొలాబ్స్. సో ఇప్పటి నుంచి వచ్చే వీడియోలు అయితే క్లారిటీ ఉంటాయి. ఆల్రెడీ వచ్చేసినాం వీడికి. సీనను బయటకు రమ్మని చెప్పిన, వచ్చిండా కానీ స్టేషన్లో ఉంటానుండే. కరోనా చూడండి. ఎన్ని గంటలకు ఉందంట ట్రైను? ఎన్ని గంటలకు ఉందంట ట్రైన్? ఎన్ని గంటలకు ఉందంట? ఎప్పుడు? 12:30 కదా, గంట సేపు. సో ఇంత ముందాక కూడా ఈ తలకే ఖరాబ్ అవుతుంది ఇంత. నేను బడ్స్ కనెక్ట్ అవుతుంది గోప్రో. ఆ బడ్స్ నుంచి ఆడియో ఏమో చక్కగా రావట్లేదు. ఇది ఉంటేనా అది ఉండదు, అది ఉంటేనా ఇది ఉన్నది. వీఆర్ ఇన్ మేడ్చల్. మెదక్కిని పోతావా? మెదక్కిని ఉంటాయి కదా బస్సులు. అదేమన్నా అట్లకైనా పోయాలంటే 15 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది నాకు. మళ్ళీ ఇలా చేస్తారేమో సావు, అది బాధ. ఆడికి ముట్టేయాలి ఎంత అయితే అంత. ఇంత పెద్ద ట్రక్ పెట్టుకునేటప్పుడు రే చూడరా, ఇంత పెద్ద ట్రక్ వస్తుందిరా. ఈ అమ్మ సందులోకి వచ్చేస్తా అనుకుంటారు ఏందో ఏమో. ఇక్కడ సైడ్ బ్రిడ్జ్ ఓపెన్ అయింది కానీ అక్కడ సైడ్ బ్రిడ్జ్ ఓపెన్ కాలే. ఇంకా నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఇది ఎక్కుతుండే కదా, ఎందుకు ఎక్కుతారని అనిపించుండే. అక్కడ చూసారు కదా క్లోజ్ అవుతుండే, మళ్ళీ ఇటు చూసారు కదా ఓపెన్ ఉంటుండే. అదే ఎప్పుడు ఓపెన్ చేస్తారు? వచ్చే వరకన్నా ఓపెన్ చేయండి బ్రో. దాంట్లోకైనా వస్తాయి ఇట్లా ఆరాం. సైడ్లో దాంట్లోకి రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతాను. పోతాను కానీ ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ దుంకాలనుకుంటే 3 floors ఉంటుంది కింద దాకా. ఏం తక్కువ అండర్ గ్రౌండ్లోకి ఏం చేసారు అయితే మళ్ళీ అదొక 1 floor, ఇటు ఒక మీరుకో 2 floors, 2.5 3 floors అవుతుంది. దుంకితే మాయం ఎక్కడ. అదే వాటర్ దాని లోపలికి. సో ముందే మనకు చేగుంట టోల్ ప్లాజా వస్తుంది. దాకా చేగుంట కాదు, తూప్రాన్. యా తూప్రాన్ టోల్ ప్లాజా వస్తుంది. ఆ దాటంగా మనకు చేయకుండా ఒక 10 to
12 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనోహరాబాద్ టోల్ ప్లాజా. ఓకే ఓకే, ఎప్పుడన్నా చదివినామా గుర్తుపెట్టుకొని. బ్రో ఏమన్నా తీసుకుంటావా? అవునా అనా? ఓయ్ ఏమన్నా తీసుకుంటావా? నీ ఇష్టం. నేనేం తిని ఇప్పుడు, నేనేం తినా. ఆ జామకాయలు అదే. సో ఇంత పెద్ద లైన్ మనకు కేటాయించారు. ఇది దీంట్లో నువ్వు ఎంత స్పీడు ఎంత ఏమైనా అయితే నీదే బాధ్యత. అలా కాదు, అట్లా ఆ చిన్న చిన్న రోడ్లు వాళ్ళకు, ఇంత పెద్ద హైవే రోడ్డు మనకు. రక్షక భటులు, రాంగ్ రూటు అట్లా ఉంటుంది మన వాళ్ళు. ఈయనే ఉంది యూటర్న్, ఈడ తీసుకొని పోతే అయిపోతుందిగా. సో ఇక్కడ ముందుగా లెఫ్ట్ తీసుకుంటే మనకు చేయగుంట టౌన్కి వెళ్తుంది. అక్కడి నుంచి అక్కడికి మీదకి వెళ్ళిపోవచ్చు. 40 100 సివిల్ డై అంతే. వడియారం రాజంపేట ఆటోలు ఉంటాయి, ఏముంటాయి. సరే పోతా. రైట్, నువ్వు రేపు వస్తావా? పని ఎట్లనే మళ్ళా. ఓకే సీనా, ఇక డ్రాప్ చేసిన చేయకుంటానే. మెదక్లో డ్రాప్ ఇద్దాం అనుకున్నా కానీ అక్కడికి ఇక్కడికి సేమ్ ఛార్జ్ అనేమో, మళ్ళా ఇబ్బంది అవుతుంది వాళ్ళకైనా, వెనుక కూర్చున్న వాళ్ళకి బాగా. సో ఇక్కడ డ్రాప్ చేసిన, అంత బాధ పెట్టడం ఎందుకు. మెదక్ దాకన్నా కూడా, మెదక్ దాకన్నా కూడా బాధపడతారు బాగా అట్లా అని. ఇక్కడ డ్రాప్ చేసి ఆరామ్ సీట్లో కూర్చొని పోతారు. ఇక ఇప్పటి నుంచి మంచిగా గ్రీనరీ వస్తుంది అనుకో లొకేషన్లలో, అట్లా బాగుందా. టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం బాగాలేదు కానీ, బాగా అంటే ఇప్పుడు కొంచెం జర గ్రీనరీ తక్కువైంది కానీ అదే. ఇంకా ఇక్కడ మొత్తం ముందు మొత్తం అరటి చెట్లు ఉంటుండే, ఆ లుక్ వేరుంటుండే. ప్రతిసారి నేను చాలాసార్లు వచ్చిన ఈ రూట్లో, చాలాసార్లు తిరిగినా కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనిపిస్తుంది కానీ ఎప్పుడు కుదరదు. ప్రతిసారి ఆగమే, లేకుండా స్నానం చేసి రాకపోవడం, లేకుండా చికెన్ మటన్ తిని రావడం అట్లా. ఒక్కసారి కూడా లేదు. ఇప్పటికైనా కూడా పోరాదు అట్లా. ఇప్పుడు అరట్లేవు మొత్తానికి. ఆ గుడిని చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు, ఏదో పీస్ఫుల్గా. ఇదే మెదక్లో ఉన్న పెద్ద జాన్ డీర్ షోరూమ్, రీసెంట్గానే ఓపెన్ అయింది. దీంట్లో పెద్ద ఉంటుంది, అంటే అది ఇక్కడ మన సైడ్ నడవదు, అది ఎక్కువ మట్టుకు ఇక్కడ లాస్ట్లో ఉన్నది చూడండి. ఐ థింక్ అది ఒక 95 HP అట్లా ఉంటుండొచ్చు, 9500 HP దాకా ఉంటుండొచ్చు. ఇవన్నీ మా అంటే మోటార్ అంటే 55 HP అంతే మన దగ్గర నడిచేది. ఎక్కువ మట్టుకు జనాలు మైలేజ్ చూస్తారు, మళ్ళీ దాని పార్ట్స్ కోసం చూస్తారు, దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లా మైలేజ్ అంటే 45 HPలో ఉంటుంది. ఇది నార్మల్గా మీడియం రేంజ్ మంచిగా వేసుకోవచ్చు. ఒకేలా ఒక 100 ఎకరాలు అట్లుందంటే అసలు పెద్ద పనులు తీసుకోవచ్చు. అంత వేసినా 100 ఎకరాలు ఒకటి పడుతుంది పడేసినాక ఎందుకు అది మూలకోండి. ఈ చిన్న పనులతోటి ఒక 2 రోజులైనా సరే అని 3 రోజులు సరే అని కొనుక్కుంటారు అట్లా. సో వెల్కమ్ టు మెదక్. సో ఇటు నుంచి ఇటు లెఫ్ట్ పోతే ఏడుపాయల దుర్గామాత టెంపుల్ ఉంటుంది. స్ట్రైట్ పోతే కామారెడ్డి, ఎల్లారెడ్డి అట్లా.
మంచిగా స్టేడియంలో అడుగు పెడతా అనుకున్నా, మిస్. మీరందరూ ఎన్నో వేలు పెట్టి అవుట్స్కట్లో పొట్ట కూర్చుంటే నేను ఫ్రీగానే పోదాం అనుకున్నా లోపలికి, అది కూడా గ్రాస్ మీదకి. ఏమీ చూడరా ఒరే గొర్రె, నిజమైన గొర్రెడు. లెఫ్ట్ సైడ్ హారం కొడితే లెఫ్ట్ సైడ్ వస్తాం డైరెక్ట్. సో ఇప్పుడే తినడు పోతే అయిపోయింది, వెళ్ళని ఇక మెల్లగా. ఫస్ట్ టైం వేసినప్పుడు తొందరగా వచ్చింది, సెకండ్ టైమే ఇక 15 నిమిషాలు పట్టింది. వానికి అన్లిమిటెడ్ రా అని చెప్పిన ఆల్రెడీ. మా పాపలు లేనికి ఎందుకు ఇబ్బంది పడుతురు మనకు అర్థమే కదా దరిద్రులు. సో మళ్ళీ ఇంటికి పోతా ఏముండే, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఇంటికాడ పెట్టేది ఏం లేదు. ఎట్లా పోయినా ఎప్పటికైనా ఈవినింగ్ అది తింటా. సో ఇవాళ కొంచెం తొందరగా విడిసేసినప్పుడు. నిన్న కూడా ఏం తినలే, నైట్ ఆఫ్టర్నూన్ కూడా ఏంది, ఒక్కనే ఉన్న రూమ్లో ఏమంటుంది చెప్పండి. ఆ వండినాకన్నా తోమడమే ఎక్కువ ఉంటుంది. అట్లని కూడా నేను తోముతా, దానికి తగ్గట్టు ఉంటా, కానీ నిన్న వండుకోలే ఇక. సో గమ్మున ఎందుకు రిస్క్, అప్పటికైనా కూడా ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంటికి వెళ్ళినా నేను ఆల్రెడీ రాననుకున్నాను నార్మల్గా, అదే ఉప్పల్ పోయి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి రూమ్కి వచ్చి వండుకున్నాం అనుకున్నాం. కానీ సడన్గా వచ్చేయాల్సి వచ్చింది అక్కడ. ఆహా, వాట్ ఏ యాక్సిడెంట్. వావ్, అన్నలా వండబెట్టేసింది మొత్తం. ఇంతకుముందే అయినట్టుంది అది. అబ్బా, కొంచెం చూసుకోవాలి కదరా బాబు. తెలివైన ఏరియాలో ఉంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని పోవాలి, ఎక్కడే కార్నింగ్ ఉంటుందో ఎవరికి ఎరక. ఎంత నష్టం చెప్పండి. విజ్ఞాన కేంద్రం. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకు పోచారం ప్రాజెక్ట్ వస్తుంది. అట్లా స్ట్రైట్కి వెళ్తే పోచారం ప్రాజెక్ట్. ఎట్లాగైనా పోతే ఆ డ్యామ్ దగ్గరికి పోవచ్చు, కానీ ఫస్ట్ రూట్ అది మనం వచ్చేటప్పుడు. అదే పోచారం ప్రాజెక్టు. ఇంకో 2 monthsలో అది మొత్తం పొంగిపోతుంది. అప్పుడు ఇదో మనం వచ్చే వీడియో. అక్కడ కుదిరితే పోయేటప్పుడు దాని మీదకి ఎక్కి వీడియో ఇస్తారా. బాగుంటుంది. దాని కాలువ ఇదంతా పోతుంది. ఎయిర్ చెట్లకి ఏరి నడుపుతున్నాడు గుద్దుకొని వస్తాడు. సో అక్కడికి స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు ఎల్లారెడ్డి వస్తుంది, గోపాల్పేట ఎల్లారెడ్డి. అటు నుంచి ఇటు రైడ్ తీసుకుంటే మనం ఊరికి వెళ్తుంది. సంగారెడ్డి, లింగంపేట్ అండ్ బాణాపూర్. అబ్బా, ఎంత తొందరగా తుగుముతో పెరిగింది. పీకనికి రావాలి రేపు. మెరుగుతో వస్తా అంటే కింద కామెంట్ చేయండి, ఇది అందరం కలిసి వచ్చేద్దాం. బ్రో డీజిల్ కొత్తున్నట్టు తలకేనా హెల్మెట్. రైట్ సైడ్ పోతే మా మండలం ఉంటుంది లింగంపేట్, కానీ అటు నార్మల్ రోడే ఉంటుంది. మీకు గ్రీనరీ పెట్టుకుంటూ పోవాలంటే లెఫ్ట్ సైడ్ మెంగారం మీకైనా పోవచ్చు. సో మనం లెఫ్ట్ మీకైనా పోదాం, బాగుంటుంది. వాళ్ళకైనా పోవాలి మనం ఇప్పుడు. రైట్ సైడ్ పోతే ఎల్లారెడ్డి.
స్కూల్